హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే అండి, ఇవాళ అయితే మనం గ్రిల్డ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే నేను ఓవెన్లో ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, లేట్ ఎందుకు, మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లో వాటర్, చికెన్ నానడానికి తగ్గట్టుగా వాటర్ అనేది, అంటే చికెన్ మునగాలండి, దాంట్లో వాటర్ తీసుకొని ఒక స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఈ విధంగా చికెన్ మనం ఒక 2 hours వరకు పెట్టేసుకుందాం. ఇది 1 kg లోపు ఉండే చికెన్ తీసుకోండి. ఇలా ఫుల్ బాడీ అనేది ఉండాలన్నమాట, లెగ్స్ అంతా కూడా అలా ఉండాలి. అయితే వెట్టంతా కూడా ఈ విధంగా తుడుచుకుందామండి 2 hours తర్వాత. ఓకే, ఇలా వెట్ అనేది లేకుండా కంప్లీట్గా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత దీనికి మనం చక్కగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా బాడీకి అంతా కూడాను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ బాడీ అంతా కూడాను చక్కగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకి చికెన్ అనేది మసాలా అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఇన్సైడ్కి వెళ్తుంది అనమాట. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పట్టాలి కాబట్టి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కర్డ్ వేసుకుంటానండి, పెరుగు అండ్ రెడ్ చిల్లీ కారం అనమాట, రెడ్ చిల్లీ పౌడర్. ఇది వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, అండ్ నార్మల్ కారం కూడాను 1 స్పూన్ వేసాను, అండ్ పెప్పర్, గరం మసాలా, పసుపు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ అండి, ఇది వచ్చేసి షుగర్ కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని ఈ విధంగా మనం నలిపేసి అది కూడాను అందులో యాడ్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో నార్మల్గా లెమన్ అనేది కంపల్సరీ అవసరం అండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 cup వచ్చేసి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసేసి మిక్చర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అయితే నేను ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను, చూపిస్తాను మీకు వీడియోలో. ఓకే, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా బాడీ అంతటి కూడా మసాలా అంతా కూడా మేనేజ్ చేసుకోవాలి కంప్లీట్గా అనమాట. మసాలా అంతా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కంప్లీట్గా మనకి చక్కగా రావాలి, అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మసాలాలు కూడా అంత ఎక్కువేం నేను యూజ్ చేయలేదు, అన్నీ మన ఇంట్లో మనం యూజ్ చేసుకునే మసాలాలే. చికెన్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, చిన్నది నిమ్మకాయ, ఇంతకు మించి నేను ఎక్కువ ఏమీ వేయలేదు కదండి. కసూరి మేతి, కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను అంతే. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇలా బాడీ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా మనమైతే మేనేజ్ చేసేసుకోవాలండి. ఇలా మేనేజ్ చేసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చేసింది, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు కదా అని. సో ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకొని వేసుకుందాం అనమాట. ఓకే, ఇదంతా నేను ఫస్ట్ ఒక బౌల్లో తీసాను కదా, మొత్తం అందులో పెట్టేసుకుంటున్నాను. మసాలా అంతా ఎంత పర్ఫెక్ట్గా పెడితే అంత మంచిది అనమాట మేనేజ్ చేసినప్పుడు. చెప్పా కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది కూడా మర్చిపోయాను, యాడ్ చేస్తున్నాను కదండి. ఈ టైంలో నాకు గుర్తొచ్చింది అనమాట. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేశాను. మన మసాలాలన్నీ మనం కలుపుకుంటాం కదా స్టార్టింగ్లోనే, అల్లం వెల్లిపాయ పేస్ట్ అందులో యాడ్ చేసేయాలి, అది అసలు మర్చిపోవద్దు. ఓకేనా, తర్వాత ఇలా మేనేజ్ చేసేసిన దీన్ని పైన కంప్లీట్గా కవర్ అనేది పెట్టేసుకోవాలండి. కవర్ పెట్టేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లెగ్స్ అనేది చూసారా, మనం చక్కగా థ్రెడ్ తోటి టై చేసేసేద్దాం. ఎందుకంటే మనకి అదంతా ఓపెన్ అవ్వకూడదు. గ్రిల్డ్ జరిగేటప్పుడు అంటే మనకి కాలుతూ ఉంటుంది కదండి, అలా కాలుతూ ఉండే టైంలో మనకి అది ఓపెన్ అయిపోకూడదు. పీసెస్ అనేది కట్ అయిపోయి పడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా బాడీకి ముక్కలు అనేది అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా మనం థ్రెడ్ తోటి ఈ విధంగా కంపల్సరీ టై చేసుకోవాలి. కాళ్ళకి, రెక్కలకి అండ్ బాడీ మొత్తం కూడాను ఈ విధంగా మనం చక్కగా టై చేసినట్లయితే మనకి పీసెస్ అనేది బాయిల్ అయిన తర్వాత, అంటే కుక్ అవుతుంది కదా, ఫ్రై అవుతా ఉంటాయి కదా గ్రిల్డ్ అవుతున్నప్పుడు, ఆ రోస్ట్ అయ్యేటప్పుడు ఆ పీసెస్ అనేది సపరేట్ అయిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కవర్, ఇలా కవర్ పెట్టేసి కంప్లీట్గా మనం మేనేజ్ చేసుకున్నది ½ day ఆర్ 1 day నైట్ కంప్లీట్గా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ విధంగా ఉన్నదాన్ని కొంచెం సేపు బయట పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మసాలా అంతా కూడా మరొకసారి స్ప్రెడ్ చేసుకుందాం. దానికి చేసుకున్న తర్వాత మనకి ఓవెన్లో మనకి గ్రిల్ చేసుకోవడానికి స్టిక్ ఇస్తారు కదండి, ఇట్లా సువ్వల్లాగా. ఈ రాడ్స్ అన్నిటిని చక్కగా గుచ్చి మనం చాలా పర్ఫెక్ట్గా అయితే మనం గ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెట్టే విధానం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. చికెన్ అనేది 1 kg లోపు ఉండడానికి చూసుకోండి, అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనం చక్కగా ఓవెన్లో అనేది మనం పెట్టేసుకోవాలి, సెట్ చేసేసుకొని డోర్ క్లోజ్ చేసేసి దీన్ని మనం 1 hour వరకు పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను 20 minutes అనేది పెట్టాను, తర్వాత 1 hour వరకు ఇలా పెట్టుకున్నాను. 1 hour నుంచి 1.5 hour వరకు పడుతుందండి. అది మనకి కాలే విధానాన్ని బట్టి, మనకి ఫ్లెష్ ఉన్న దాన్ని బట్టి అనమాట. ఓకేనా, అది హీట్ అనేది అట్లా లైటింగ్ ఆన్ ఆఫ్ అవుతూ మనకి రోస్ట్ అనేది అవుతుంది అనమాట, గ్రిల్ అవుతూ ఉంటుంది. స్మోక్డ్ ఫ్లేవర్ కూడా ఉందండి మనకి ఈ ఓవెన్లో వచ్చేసి, చార్కోల్ ఓవెన్ అనమాట. అది కూడా మనకి కావాలనుకుంటే అది కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎండ్ అయిపోయింది.
చూసారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా మనకైతే గ్రిల్డ్ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుందండి. ఇది మన ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓవెన్ అనేది కంపల్సరీ కాబట్టి అందరూ చేసేసుకోగలమని అయితే నేను చెప్పలేను, కానీ ఓవెన్ అనేది ఉండాలి. సో పీసెస్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చాలా బాగుంది. మసాలా అంతా కూడా ఇన్సైడ్కి చాలా ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా వెళ్ళింది. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.